మీ స్నేహితుడైన యేసు. నాకొక స్నేహితుడు ఉండెను. నాకుండిన స్నేహితులందరిలో ఉత్తమైన వాడు. అతడు సత్యవంతుడు మరియు చాలా దయ కలిగిన వాడు. కాబట్టి నీవు కూడా అతని గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అతని పేరు యేసు. అద్భుతమైన విషయం ఏమిటంటే అతడు నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అతని గురించి నీకు చెప్తాను. మనం ఈ కథ బైబిల్ ద్వారా చదువుకోవచ్చు. బైబిల్ సత్యమైనది. అది దేవుని వాక్యము. ప్రపంచము మరియు దానిలోని సమస్తమును దేవుడే సృష్టించెను. ఆయన భూలోకమునకు మరియు పరలోకమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన అన్నిటికీ ప్రాణమును మరియు ఊపిరిని అనుగ్రహిస్తాడు. యేసు దేవుని కుమారుడు. అతనిని మనందరి స్వంత రక్షకుడిగా ఉండుటకు దేవుడు భూమి మీదకు పంపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంటే నిన్ను మరియు నన్ను ప్రేమించెను కాగా తని అద్వితీయ కుమారుని మన కొరకు మరణించుటకు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందవలెను. ఆయన నిన్ను అనుగ్రహించెను. యేసు పసి బాలుడిగా భూమి మీదకి వచ్చెను. భూమి మీద యేసేపు మరియలు తల్లిదండ్రులుగా ఉండెను. ఆయన పశువుల పాకలో జన్మించి తోటలో పరుండబెట్టబడెను. యేసేపు మరియల ఇంటిలో పెరిగి వారికి లోబడి ఉండెను. అతడు ఆటలాడుకొనుటకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుండెరి. యేసేపునకు వడ్రంగి పనిలో సహాయపడుచుండెను. యేసు పెద్దవాడైన తరువాత పరలోకమందలి తన తండ్రిని గూర్చి ప్రజలకు బోధించెను. దేవుడు వారిని ఎలా ప్రేమించెనో వారికి చూపించెను. అతను రోగులను స్వస్థపరిచి శ్రమలలో ఉన్న వారిని ఆదరించెను. ఆయన పిల్లలకు స్నేహితుడిగా వారు తన దగ్గరకు రావలేనని వారి కొరకు సమయమును గడుపుచుండెను. పిల్లలు కూడా యేసుని ప్రేమించి అతనితో ఉండుటకు ఇష్టపడుచుడి. కొందరు యేసును ప్రేమించాక ద్వేషించి హింసించిరి. వాళ్ళు యేసుని బహుగా ద్వేషించి చివరికి చంపవలెనని నిశ్చయించుకొనిరి. ఒకానొక దినమున ఆయనను సిలువలో మేకులు కొట్టి చంపిరి. యేసు ఏ నేరము చేయలేదు, కాని మన కోసం నీవు నేను చేసిన అపరాధములకు మన స్థానములో ఆయన మరణించవలసి వచ్చెను. యేసు క్రీస్తు కథ అతని మరణంతో ఆగిపోలేదు. దేవుడు అతనిని మృతులతో నొంది లేపెను. అతని శిష్యులు అతనిని చూసిరి. తరువాత ఒకరోజు తిరిగి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయెను. ఈరోజు నిన్ను చూడగలడు, నీ మాట వినగలడు. నీ గూర్చి సమస్తము నువ్వు ఎరిగిన వాడై నీ ఎడల అక్కర కలిగి ఉన్నాడు. మీరు ప్రార్థన ద్వారా అతని దగ్గరికి రండి. మీ బాధలన్నిటిని గూర్చి అతనికి మొరపెట్టుకొనుడి. మీకు సహాయపడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీరు శిరస్సు వచ్చినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా అతనితో మాట్లాడవచ్చు. మరలా ఒకరోజు ఆయన రానయ్యున్నాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారందరితో తనతో పరలోకానికి తీసుకెళతాడు.